సో హలో గైస్, మీరు చూస్తున్నారు రవి తెలుగు గేమింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే చాట్‌జిపిటి వర్సెస్ జెమినీ ఏఐ. ఈ రెండు యాప్స్లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడే వాళ్ళకి ఏదైతే సెన్సిటివిటీ అండ్ క్యారెక్టర్ స్కిల్స్ అండ్ ఫైర్ బటన్ సైజ్ కాంబినేషన్ కరెక్ట్గా చెప్తుందో చూద్దాం. అండ్ ఈ వీడియో లాస్ట్ దాకా అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం. అండ్ మనమైతే ఈ వీడియో స్టార్ట్ చేస్తే నేనైతే ఫస్ట్ ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ట్రైనింగ్ గ్రౌండ్లో సెన్సిటివిటీ అయితే ట్రై చేస్తాను. ఇంకా చూద్దాం, లోడ్ అవుతుంది ట్రైనింగ్ గ్రౌండ్. అండ్ ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మనం చూసుకుంటే సో చూద్దాం ఎలా హెడ్ షాట్స్ పడతాయో. అండ్ మనమైతే బాగానే పనిచేస్తుందని అయితే అనుకుంటున్నాను. నేనైతే చాట్‌జిపిటి ఇచ్చింది కాదు కానీ జెమినీ ఇచ్చింది అయితే సెన్సిటివిటీ అయితే వాడుతున్నాను. అండ్ ఇప్పుడైతే చాట్‌జిపిటి చూద్దాం హెడ్ షాట్స్ ఎలా కనెక్ట్ అవుతాయో లేకపోతే డల్ అన్నట్టు చూద్దాం. అండ్ మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారు, జెమినీకి అయితే ఎంత రేటింగ్ ఇస్తారో లేకపోతే చాట్‌జిపిటికి అయితే ఎంత రేటింగ్ ఇస్తారో లాస్ట్లో అయితే కామెంట్ చేయండి. 10/10 ఎంత రేటింగ్ ఇస్తారో. అండ్ చూసుకో సో చూద్దాం. అండ్ నెక్స్ట్ అయితే నేను జెమినీ సో ఇదిగోండి జెమినీ ఏ అయితే ఈ సెన్సిటివిటీ అయితే ఇచ్చింది. రెండు దగ్గర సిమిలర్గా అయితే ఉన్నాయి. అండ్ చూసుకోవచ్చు, పక్కన కూడా ఇస్తున్నాను మొత్తం సెన్సిటివిటీ. ఇంకా చూడండి జెమినీ ఏ అయితే ఎలా హెడ్ షాట్స్ పడిందో. సో చూద్దాం జెమినీ ఏ అయితే ఎలా పడుతుందో. అండ్ లాస్ట్లో అయితే మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి దేనికి ఎంత రేటింగ్ ఇస్తారో. అండ్ మీరు కూడా ట్రై చేయండి గేమ్ ఆడేవాళ్ళు అయితే. అండ్ నెక్స్ట్ అయితే ఏం వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. ఆ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను నేను. అండ్ ఇంకైతే చూసుకుంటే క్యారెక్టర్ స్కిల్స్కి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఫస్ట్ అయితే మనం జెమినీ ఏఐ కాదు
చాట్‌జీపీటీ ఇచ్చిన క్యారెక్టర్ స్కిల్స్ అయితే ట్రై చేద్దాం. చూసుకుంటే ఫస్ట్ తత్సుయా అండ్ ఆ తర్వాత కెల్లీ అండ్ నెక్స్ట్ ఎవడో డీ అంట డీబీ అంట డీబీ ఎవడో ఏదో అట్లా కెల్లీ అండ్ నెక్స్ట్ ఆ తర్వాత జోటో కూడా ఇచ్చింది. ఈ 4 అయితే పక్కన చూడండి. అండ్ ఇలాగైతే మనం ట్రైనింగ్ గ్రౌండ్‌లో ట్రైన్ చేస్తే ఎవడో ఎటు పడితే అటు నుంచి కాల్చి పడుతున్నాడు. సో చూసుకుంటే ఫస్ట్ ఛాన్స్ అయితే ఆ బ్రోకి వచ్చింది. ఆ బ్రో అయితే ఏ గన్ తీస్తాడో చూద్దాం. అంటే అదే గ్రానైట్లు వేస్తాడు చూసారు అయితే ఆ రెండిట్లో ఒకటి ఆ బ్రో వేసేద్దాం అనుకున్నాం కదా, ఎందుకులే అనిపించింది. ఫస్ట్ అయితే ఆ బ్రో టెజిట్ కింద అంటే చూద్దాం ఎట్లా వస్తున్నాడు బ్రో. చూద్దాం చేసి పక్కకి వచ్చేసాను. చూసుకోవచ్చు ఆ బ్రో అటు వచ్చాడు. ఇంకా బాగా కవరేజ్ ఉన్నాను. మళ్ళీ ట్రైనింగ్ అవ్వలేదు. ట్రైనింగ్ అయితే బ్రో అటు వచ్చాడు. తగలే సో మిస్ అవుదాం షార్ట్ ఖచ్చితంగా మిస్ అవుదాం, నాకు తెలుసు కదా గైస్. సో మనమైతే ఒక రౌండ్ అయితే కొట్టేసాం ఫస్ట్ రౌండ్. అండ్ సెకండ్ రౌండ్ కూడా డెజర్ట్ ఉంది. చేశారు డెజర్ట్ చూద్దాం వచ్చేట అలా కూడా డెజర్ట్. అండ్ నేనైతే ఈసారి ఇటు వచ్చిన క్యారెక్టర్ ఉన్నాను. ఆ బ్రో కూడా ఎక్కేసాడు. ఉన్నట్టయితే కొట్టాం 30 పడింది. అండ్ చూద్దాం ఫైరింగ్ ఆపట్లేదు. ఇద్దరం చిత్రం చేసాం. నేను వేసాను, ఆ బ్రో కూడా అదే టైం వేసాడు. నేనైతే పక్క వచ్చాను. బ్రో మెడికి చుట్టుకుంటున్నాను. హెడ్షాట్ మంది పడిపోయింది. ఆ బ్రో అయితే ఇంకా గివ్ అప్ ఇచ్చేసాడు. నేనైతే నెక్స్ట్ అయితే నేను జెమినీ ఏ ఇచ్చిన సెన్స్ అయితే అదే క్యారెక్టర్ స్కిల్స్ అయితే ట్రై చేయబోతున్నాను. చూసుకోవచ్చు ఇట్లా ఒక్కటి మాత్రం మారింది అంతే, క్యారెక్టర్ స్కిల్ అయితే మారింది. అది వచ్చేసి జోటో క్యారెక్టర్ స్కిల్ అయితే మారింది. అండ్ ఈ గేమ్ ప్లే కూడా చూడండి. సో ఇక మళ్ళీ నేనైతే లోన్ వుల్ఫ్ అయితే స్టార్ట్ చేశాను. ఈసారి అయితే ఆ బ్రో ఎలాగని బాగా ఆడాడు. సో ఇక చూసుకోవచ్చు ఫస్ట్ రౌండ్ అయితే ఆ బ్రోకే ఛాన్స్ వచ్చింది. ఆ బ్రో అయితే యూఎంపీ చేసాడు. చూద్దాం మన దగ్గర చోటు నేనైతే స్కోపడి చేసి ఫైర్ అవ్వలేదు. ఏడుకుండగా ఆ బ్రో అయితే 1 రౌండ్ కొట్టాడు. నేనైతే ఈ రౌండ్ కొట్టదు. సో దానికి ధైర్యంగా స్కోప్ అవుట్ చేస్తుంది. ఇంకా చూపిస్తాడు అసలు ఇంత ధైర్యం అడిగి. సో చూసుకుంటే ఆ బ్రో ఇటు వస్తుంది వెళ్ళి కొడుకి హెడ్ ఇచ్చాడు. మనం అంటే ఏంటి అనుకుంటున్నాడు. సో ఆ బ్రో అయితే 1 రౌండ్ కొట్టాడు. మనం అయితే 1 రౌండ్ కొట్టాడు. బ్రో అయితే బాగానే ఆడుతున్నాడు. మామూలుగా కాదు, బాగా ఆడాడు ఈ బ్రో అయితే మాత్రం నిజం చెప్తున్నాను. అండ్ సెకండ్ రౌండ్ అయితే నాకు ఛాన్స్ వచ్చింది. యూఎంపీ అదే P90 అండ్ M590 గన్స్ అయితే తీసాను. సో చూసుకున్నా బ్రో పైకి వస్తున్నాడు. సో చూద్దాం P90 అంత డ్యామేజ్ కొట్టు 6 మిగిలింది. ఆ బ్రో పైన ఉండేసరికి హెడ్ కొట్టేసాడు. ఆ బ్రో అయితే 2 రౌండ్, అయితే 1 రౌండ్. ఈసారి ఏం చేద్దామంటే ఇటు పక్క వెళ్దామని పక్కకి అయితే వెళ్తాను. సో చూసుకోవచ్చు ఈ పక్కకి అయితే వదిలింటి ఇక్కడ క్యాన్సర్ పైకి వస్తుంది చూసుకుంటే అక్కడ చెప్పినాను. నేనైతే స్కోప్ స్ప్రే కొట్టేసింది. మనమైతే 2 రౌండ్స్, ఆ బ్రో అయితే 2 రౌండ్స్ విన్నాడు. 2 ఈక్వల్ చేసేసాం మనం అయితే మాత్రం. సో ఇప్పుడైతే ఆ బ్రోకి ఛాన్స్ ఉంది కదా, ఆ బ్రో ఏం చేస్తాడు చూద్దాం.
చూద్దాం తొందరగా 3 బ్రో గన్స్. సో అవి అయితే MP5 చొక్కలే బ్రో పైన ఉన్నాడు. వాటి డ్యామేజ్ మాంగ మూలడు MP5 హీల్ వేసుకుంటాను. చూసుకోవచ్చు మన క్యారెక్టర్ స్కిల్స్ అయితే యాక్టివేట్ అవుతుంది. చూడబెట్టి క్యారెక్టర్ స్కిల్ యాక్టివేట్ అవుతుంది. ఎలాగైతే చూడటం బ్రో అయితే 2 రౌండ్స్ కొట్టాడు. నేనైతే యూనిట్ వేయచ్చు గైస్, కాకపోతే నాకు ఎందుకు నచ్చదు యూనిట్ వేయడం. బ్రో ఏకంగా స్కోప్ అవుట్ చేసి నా ముందే చూపించాడు. ఇకైతే మనం పైకి వెళ్దాం. బ్రో కూడా పైన ఉంటాడు. నేనైతే పైకి వెళ్దాం. చూసుకోవచ్చు వచ్చాడు అట్లా బలిపడింది. అంతా రెడ్ నెంబర్లే. ఫస్ట్ అయితే తెల్ల నెంబర్లు కానిచ్చినాయి కానీ అంతా రెడ్ నెంబర్లే. సో ఇకైతే ఈసారి నాకైతే ఛాన్స్ వచ్చింది. నేనైతే మళ్ళీ లాస్ట్ రౌండ్ కాబట్టి UMP అండ్ అది త్రిబుల్ చిప్ వచ్చింది. సరే అని నేనైతే పైకి వెళ్ళి చూద్దాం. లాస్ట్ రౌండ్ పెట్టాను చెత్తగా. సో అది అయితే పైన తొక్కుంటున్నట్టు ఉన్నాడు. కింద దొరికేసాడు. నేనైతే కొంచెం ముందుకు వెళ్తాను. కింద ఉన్నాడు అందరికి వచ్చేసాడు. అప్పుడు కొట్టేస్తాను అయితే రౌండ్ పోకూడదు. అయితే కొట్టేసాం. సో ఇక నేనైతే లాస్ట్లో అయితే చెప్తానన్న విషయం అయితే చెప్తున్నాను. అండ్ ఫైర్ బటన్ సైజ్ వచ్చేసి 2 యాప్స్ దగ్గర సిమిలర్గానే చెప్పాయి. 45 to 50 మధ్యలోనే చెప్పాయి. అండ్ ఈ వీడియో ఎవరైతే లాస్ట్ దాకా చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో వర్త్ అనిపిస్తే అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో గురించి కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ 2 యాప్స్కి మీరు ఎంతైతే రేటింగ్ ఇస్తారో ఫ్రీ ఫైర్ గేమ్ మీద అది కూడా కామెంట్ చేయండి. చూద్దాం. వీడియో లైక్స్ కామెంట్స్ అయితే కాల్చండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతే గైస్ ఈ వీడియోకి. సో టాటా బై బై గుడ్ నైట్.